నమస్కారం వెల్కమ్ టు తెలుగు వాలెట్ ప్రస్తుతం చిన్న వ్యాపారాలు ప్రారంభించడం ఒక సాధారణ ధోరణిగా మారిపోయింది. ఇంటర్నెట్ సోషల్ మీడియా వల్ల వ్యాపారాన్ని ప్రారంభించడం చాలా సులభమైపోయింది. ఎవరైనా ఎక్కడ పెట్టుబడితో అయినా సరే తమ ఆలోచనలను మార్కెట్ చేసుకోగలుగుతున్నారు. ఇప్పుడు పట్టణాల్లో మాత్రమే కాకుండా చిన్న చిన్న గ్రామాల్లో కూడా చిన్న వ్యాపారాలు స్టార్ట్ చేస్తున్నారు. మీరు కూడా మీ గ్రామంలో లేదా ఊర్లోనో కొత్తగా ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించాలి అనుకుంటే ఈ బిజినెస్ ఐడియా మీకు బాగా ఉపయోగపడుతుంది. అయితే ఆర్థిక వృద్ధికి ప్రధాన కారణం అని చెప్పి వ్యాపారాలకు ఖచ్చితంగా ఉపయోగపడుతుందని నిపుణులు చెప్తున్నారు. ఇవి కొత్త ఉద్యోగాలను సృష్టిస్తాయి, ఆదాయాన్ని కూడా పెంచుతాయి. అలాగే వ్యాపారాలు స్థానిక సమాజానికి కూడా సేవ చేస్తాయి. వినియోగదారులకు వివిధ రకాల ఉత్పత్తులు, సేవలను కూడా అందిస్తాయి. అలాగే చిన్న వ్యాపారాలు కొత్త ఆలోచనలు, ఉత్పత్తులను కూడా ప్రోత్సహిస్తాయి. ఇది మార్కెట్ను మరింత పోటీగా మారుస్తుంది. కాబట్టి ఈ వ్యాపారాలను ప్రారంభించడానికి కూడా అధికంగా పెట్టుబడి పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. కేవలం అతి తక్కువ పెట్టుబడితోనే మీ బిజినెస్ను స్టార్ట్ చేసుకోవచ్చు. ఈరోజు మీరు తెలుసుకునే వ్యాపారం పల్లెటూరులో చిన్న వ్యాపారం ప్రారంభించడం ఎలా, అసలు వాటి ఐడియాస్ ఏంటి, వ్యాపారాన్ని ఎలా ప్రారంభించవచ్చు అన్న అంశాలు ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అయితే ఇప్పుడు మీరు తెలుసుకునే బిజినెస్ చిన్న మార్కెట్ గురించి. ఈ బిజినెస్తో మీరు నెలకు ఒక 10,000 నుంచి 30,000 వరకు కూడా సంపాదించుకోవచ్చు. పట్టణాల్లో ఇప్పుడు కూరగాయలు కొనడానికి మార్కెట్కు వెళ్లాల్సిన పరిస్థితి అయితే తగ్గిపోయింది. అన్నింటికీ ఆన్లైన్ డెలివరీ అందుబాటులో ఉండడం వల్ల మనం ఇంటి నుండే కూర్చొని అవసరమైన వస్తువులన్నీ ఆర్డర్ చేసుకోవచ్చు. కానీ పల్లెటూళ్ళల్లో అయితే ఈ సౌకర్యం ఇంకా అంతగా డెవలప్ కాలేదు. కాబట్టి ప్రజలు ఇప్పటికీ కూడా మార్కెట్కి వెళ్లాల్సి వస్తుంది. ఇక ఓవైపు కష్టమైనా సరే మరోవైపు తాజా కూరగాయలు నేరుగా రైతుల నుంచి కొనుగోలు చేయడం వల్ల మనకు మంచి నాణ్యమైన ఆహారం లభిస్తుంది. ఈ చిన్న ఆలోచనతో మీరు మంచి ఆర్గానిక్ కూరగాయల వ్యాపారాన్ని ప్రారంభించారంటే సరే. ఇది రసాయనాలు లేని సేంద్రియ ఉత్పత్తుల ద్వారా పండించిన కూరగాయలు కాబట్టి ఇక ఆరోగ్యానికి మంచిగా పనిచేస్తాయి. కాబట్టి ఈ వ్యాపారంతో మీరు స్థానికంగా అందుబాటులో ఉన్న వనరులను ఉపయోగించుకొని స్వయం ఉపాధిని సృష్టించుకోవడమే కాకుండా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కూడా ఒక పెద్ద మద్దతు అనేది ఇచ్చిన వాళ్ళు అవుతారు. స్థానిక రైతులకు కూడా మద్దతు ఇవ్వడం వల్ల స్థానిక ఆర్థిక వ్యవస్థ కూడా బలోపేతం అవుతుంది. అవసరాన్ని గమనించి మీరు చిన్న బిజినెస్ను కూడా స్టార్ట్ చేసి ఆదాయం కూడా పెంచుకోవచ్చు. వ్యాపారం ప్రారంభించే ముందు మీ గ్రామంలో ఏ వస్తువులు లేదా ఏ సేవలు అందుబాటులో లేవు, ఎలాంటి వస్తువులకు డిమాండ్ అనేది ఎక్కువగా ఉంది, ఈ ప్రశ్నలకు సమాధానాలు కనుక్కుంటే అతి ముఖ్యంగా మీరు తొందరగా ప్రారంభించుకోవచ్చు. అలాగే వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఎంత పెట్టుబడి అనేది అవసరం అవుతుంది. మీ వద్ద ఒకవేళ డబ్బు లేకపోతే బ్యాంక్ కానీ లేదా ఇతర ఆర్థిక సంస్థల ద్వారా రుణం అయితే తీసుకోవచ్చు. కానీ కూరగాయలను తాజాగా ఉంచడానికి సరైన వాహనం అనేది అవసరం. మీ బిజినెస్ గురించి ప్రజలకు తెలియజేయడానికి సోషల్ మీడియా లేదా ఫ్లయర్స్ వంటి వాటిని ఉపయోగించండి. కస్టమర్ల అభిప్రాయాలు అనేవి పరిగణలోకి తీసుకొని వాళ్ళకు తగ్గట్టుగా మనం ఏవైతే ఉత్పత్తులు తీసుకుంటున్నామో అవి తొందరగా సేల్ అయిపోతాయి. ఇక కేవలం కూరగాయలను మాత్రమే కాకుండా పండ్లను కూడా అమ్మడం అనేది కొంచెం లాభం కలిగించే విషయం. జనాలు కూడా పెరుగుతారు. కాబట్టి బిజినెస్ ప్రారంభించడానికి అతి తక్కువ పెట్టుబడి అనేది పెట్టుకోవచ్చు. ఇలా మీరు నెలకు ఒక 10,000 నుంచి 30,000 కూడా సంపాదించుకోవచ్చు, ప్రాంతాన్ని బట్టి అండ్ మీరు సేల్ చేసే అంశాన్ని బట్టి. ముఖ్యంగా ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి కావాల్సిన లైసెన్స్ ఆహార భద్రతా లైసెన్స్, GST నమోదు చేసుకోవడం తప్పనిసరిగా మర్చిపోకండి. అలాగే మీరు కూరగాయలను బహిరంగంగా అమ్ముతున్నట్లయితే మున్సిపల్ లైసెన్స్ కూడా అవసరం కావచ్చు. అండ్ కూరగాయలను తూకం వేసి అమ్ముతున్నట్లయితే ఈ అనుమతి అయితే ఖచ్చితంగా అవసరమై ఉంటుంది. బట్ ఈ బిజినెస్ ఐడియా అనేది మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. అలాగే ఇలాగే బిజినెస్ చేయాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా మీ చుట్టుపక్కల ఉంటే వాళ్ళకి వీడియో షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.